కృపాభరితుడైన మా యేసు ప్రభువా, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. ప్రతి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్న చేయబోయే దేవుడు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ప్రతి వారిని దర్శించండి ప్రభా. ఈ చివరి దినాలలో అవసరమైన రక్షణ వారికి దయచేయండి. చివరి దినాలలో ప్రతి బిడ్డ కూడా నీ వాక్యం వినడంతో పాటు మీ ఆత్మను కూడా పొందుకోవటానికి సహాయం చేయండి. ప్రతి వారు ఆత్మానుసారులుగా జీవించి మీ రాకడ నిమిత్తమై సిద్ధపడుటకు బిడ్డల్ని బలపరచండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు సౌలు కుటుంబీకులంతా కూడా హతులై గిల్బోవా పర్వతమందు పడ్డారు. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మల్కీషువను హతము చేశారు. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండెను. అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు పొందాడు. అప్పుడు సౌలు సున్నతి లేని జనులు వచ్చి, నాకు మానభంగము చేయకుండా నీవు కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములు మోయి వానితో అనగా, వాడు బహుగా భయపడి అలాగు చేయటం ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడ్డాడు. సౌలు చనిపోయినని ఆయుధములు మోయువాడు తెలుసుకొని తానును కత్తి పట్టుకొని దాని మీద పడి చనిపోయాడు. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చనిపోయారు. మరియు అతని ఇంటి వారందరూ చనిపోయారు. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇజ్రాయేలీలందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. వింటున్న దైవ జనాంగమా, దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించినటువంటి సౌలు మొదటి దినములలో ఎంతో దేవునికి ప్రియంగా బ్రతికాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. ప్రవక్త కూడా అతన్ని విడిచిపెట్టాడు. కారణం ఏమిటి అంటే, అతడు తాను వెళ్ళినటువంటి యుద్ధంలో అందరినీ, అమాలేకీయులందరినీ చంపవలసిన ఆయన కొవ్విన పశువుల్ని తీసుకొని వచ్చాడు. ప్రవక్త అన్నాడు, ఇవి దేనికి అంటే, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి క్రొవ్విన వాటిని తెచ్చానని చెప్పాడు. ప్రవక్త అన్నాడు, దేవుని మాట వినుట శ్రేష్టం, కానీ క్రొవ్విన వాటిని దేవునికి బలి ఇవ్వడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టమని చెప్పాడు. ఈ రోజున చాలామంది బిడ్డలు దేవునికి మేము అవి ఇస్తున్నాము, పొలం ఇస్తాము, స్థలం ఇస్తాము, కానుకలు ఇస్తాము అని అంటూ ఉన్నారు. మనం ఇచ్చేది ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన మాట వినేది చాలా ప్రాముఖ్యం. ఆయన మాట వింటే మన జీవితంలో జరిగే కార్యం. ప్రభుల వారు చెప్పిన మాట, ఈయన మాటలు విని ఆ ప్రకారముగా జీవించువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొన్నవాని పోలి ఉంటాడు. వర్షం వస్తుంది, వరద వస్తుంది, కానీ ఆ బండ మీద కట్టబడిన ఇల్లు కొట్టుకుపోదు. ఈయన మాటలు విని ఆ ప్రకారముగా జీవించని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. కాబట్టి
వర్షము వరద వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోతుంది. చాలామంది ఈ రోజున వాళ్ళ ఆత్మీయ స్థితి ఈ రీతిగా ఉంది. వాళ్ళ ధీమా, మేము దేవునికి కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, నేనిచ్చిన స్థలంలోనే మందిరం కడుతున్నారు, మేమిచ్చిన దానితోనే ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారని అంటూ ఉంటున్నారు. కానీ దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించడం ఎంత శ్రేష్టమో అది మరిచిపోయారు. సేవకులు కూడా ఈ రీతిగానే ప్రజలను మోటివేట్ చేస్తూ ఉన్నారు. దేవునికి మీరు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, దేవుని సేవకుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దేవునికి కానుకలు ఇవ్వకపోతే మీకు శాపాలని, భోజనం పెట్టకపోతే శాపాలని, ఇలాంటివి చాలా ప్రజలకు చెప్పి మోసాలు చేస్తూ ఉన్నారు. దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించాలి అనేది ప్రజలకు చెప్పడం లేదు. అందుకే చాలామంది వాళ్ళ ఆత్మీయ స్థితిలో స్థిరులుగా లేరు, పడిపోతూ ఉన్నారు. అలాంటి వారి మీదికి ఫిలిస్తీయులు వచ్చి యుద్ధం చేసి అందరినీ చంపేశారు. సౌలు కుటుంబము దేవుని మాట వినని కారణాన సౌలు తన మీద ఉన్న అభిషేకం పోయి వెరిపించే ఆత్మ తనలోకి వచ్చాది. ఆ రోజు నుండి భయపడుతూ బ్రతికాడు. ఎన్ని పర్యాయాలు అతనిలో ఉన్న వెరిపించే ఆత్మ పోవునట్టు దావీదు సితారా వాయించిన, ప్రార్థన చేసిన ఆ ఆత్మ అతనిలో నుండి తొలగిపోలేదు. పదే ఆ వెరిపించే ఆత్మ అతనికి మీదికి వచ్చేది. ఆఖరికి ఆ వెరిపించే ఆత్మ రావడం వలన, దేవుని ఆత్మ పోవడం వలన ఫిలిస్తీయులు యుద్ధం చేసి పూర్తిగా తనను, తన కుటుంబంలో తన బిడ్డల్ని, తన దేశంలో సైన్యాన్ని చంపేశారు. ఫిలిస్తీయులు తమ దేశ ప్రజలు రాజు ఓడిపోయాడు, చనిపోయాడని తెలిసి పట్టణాలు, గ్రామాలు వదిలిపెట్టి పారిపోయారు. పూర్తిగా ఫిలిస్తీయులు ఆ ప్రదేశాలను వారు సొంతం చేసుకున్నారు. ఈ రోజున చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. మేము దేవునికి ఇచ్చాము, మేము దేవుని కొరకు చేస్తున్నాము అంటున్నారు, కానీ దేవుడు కోరింది మాత్రం వాళ్ళు చేయడం లేదు. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా జీవిస్తే బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటారు అనే సత్యము చాలామంది చెప్పడం లేదు. ఇవ్వండి మాకు ఇవ్వండి అనేవాళ్ళే ఎక్కువైపోయారు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది ఇవ్వకపోతే మీకు శాపాలు, నాశనాలు అంటూ ఉంటారు. శాపాలు, నాశనాలు పాత నిబంధన కాలంలో ముగిసిపోయాయి. ఆశీర్వాదాలు కూడా పాత నిబంధన కాలంలో ముగిసిపోయాయి. మొదట క్రొత్త నిబంధన కాలంలో మొదటి సువార్తికుడు యోహాను, ఆయన చెప్పింది ఏమిటంటే, రాబోయే ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడన్నాడు. ఆశీర్వాదాలు మాట్లాడలేదు. మీరు చేసిన తప్పితాలకు దేవుని ఉగ్రత ఉంటుంది, అంటే నరకం ఉంటుంది అని చెప్పాడు. యేసు ప్రభుల వారు, యోహాను తరువాత యేసు ప్రభుల వారు కూడా అదే చెప్పాడు. మారు మనసు పొందండి అని చెప్పాడు. లేకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్పాడు. ఫలించండి, దేవుని వాక్కు విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఆత్మీయంగా ఫలించండి అని చెప్పాడు. దయచేసి గమనించాలి. తర్వాత అపోస్తలుడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి,
అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరును మీ ఇంటివారు పొందుకుంటారు అని చెప్పారు. ఏది ఈ రోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలతో ఏ సేవకుడు చెప్పడం లేదే, మీరు మీ ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందాలని. ఏ సేవకుడు చెప్పడం లేదే, మీరు పాపక్షమాపణ పొందాలని. ప్రతివాడు ఇవ్వండి అనేవాడే. మీరిస్తే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి, మీ పిల్లలకు ఆశీర్వాదాలు ఉంటాయని. నా పిల్లలకు ఆశీర్వాదాలు ఉన్నాయో లేవో కానీ మా పిల్లలు దేవుని ఆత్మ పొందాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పారు, నా ఆత్మ లేని వారు నా వారు కాదునని. కాబట్టి ఆశీర్వాదం అనేది భూ సంబంధమైనది, పరిశుద్ధాత్మ అనేది పర సంబంధమైనది. పౌలు గారు చెప్పారు, భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయి పరసంబంధమైన వాటి మీద మనసుంచండి, అక్కడ క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడని. మన కొరకు మరణించిన యేసు అక్కడ కూర్చున్నాడు, పైకి చూడమని చెప్పారు. ఈ రోజుల్లో అందరూ కిందికే చూస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. కారులు, మేడలు, మిథ్యలు, భూములు, భవనాలు, ఇవన్నీ కూడా ఆర్భాటాలు, హంగామా, ఇవన్నీ కూడా ఎవరి కోసము? నీవు సాతాను మనిషివా, దేవుని మనిషివా? దేవుని మాట నిజంగా వింటే ప్రజల్ని రీతిగా మోసం చేసే పని చేయవు. నువ్వు దేవుని మనిషివి కాదు, దయ్యపు మనిషివే. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ప్రజలను దారి తప్పిస్తూ ఉన్నారు. ప్రియులారా, 7వ వచనం 10వ అధ్యాయం 7వ వచనము పూర్తయ్యాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.